నా ఇంటి పేరు సంగిచెట్టాన సూర్య అని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళమ్మ జైలుకి పోయిన తర్వాత వచ్చిండ్రు. జైలుకి పోయి వచ్చి నా ఇంట్లో ఉండి మమ్మల్ని మా ఆయన పోయి అంత డబ్బులు కనుక ఆయన తీసుకున్నాం. ఆయన గుండె పగిలి ఆయన పోయిండు. నన్ను వచ్చి ఒక తిప్పలు పెట్టి భార్గవగాడు మళ్ళీ లక్ష్మీపురంలో చోటు రాపించుకున్నాడు. ఇల్లు నవీన కుమార్ రాపించుకున్నాడు. ఎలగందుల నవీన కుమారు, ఎలగందుల భార్గవ్ రాపించుకున్నారు. ఇద్దరు చెరు ఒకటి రాపించుకొని నన్ను బెదిరించి నేను మాట్లాడితే పెట్రోల్ పోసి తగలబెడతానన్నాడు. లేకపోతే ఎవరు లేని చూసి గొంతు పిసికి చంపుతానని అన్నాడు. నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబడతానని అన్నాడు. అసలు నా ఆస్తి డబ్బు సొమ్ము ఏమీ లేకోకుండా చేసిపోయిండ్రు. 2 సంవత్సరాల నుంచి నన్ను బాధ పెడతా ఉన్నారు. ఏమి చూడట్లేదు, ఫోన్లు కూడా చేయట్లేదు, ఏది చేయట్లేదండి. వాళ్ళు ముగ్గురు కూడా నల్లమ్ములు కూడా, పెద్ద ఆయన కూడా అమెరికాలోనే ఉంటుండు, రెండోడు అమెరికాలోనే ఉంటుండు, చిన్నోడు హైదరాబాదులో ఉంటుండు. ముగ్గురు ఉంటుండ్రు. ఆ తల్లి హైదరాబాదులోనే ఉంటుంది. తల్లి అక్కడ జైల్లో ముందుగల ఖమ్మంలో అరెస్ట్ అయింది. పోలీస్ స్టేషన్లో ఆనించి మళ్ళీ హైదరాబాద్లో కూడా అరెస్ట్ అయింది. అక్కడ కూడా ఆనించి అబుదాబి జైలు పోయింది. జైలుకి పోయిన తర్వాత కొడుకులు నా కాడికి పంపించి మా చెల్లె బిడ్డ మనవాళ్ళు, మా చెల్లె మనవాళ్ళు, చెల్లె బిడ్డ కొడుకులు, నాకు కొడుకులు లేరు, ఎవరు లేరు. వాళ్ళు వచ్చి ఇంటి మీద ఉండి నన్ను అంత డబ్బు ఆ సొమ్ము మొత్తం తీసుకొని ఇప్పుడు నన్ను ఏడిపించి నన్ను ఆగం చేస్తుండ్రు. ఇది నేను ఏం చేయాలో నాకు ఎటుదోయక కలెక్టర్ గారు కూడా పోయి ఇచ్చిన కాగితాలు సంతకం పెట్టి ఇచ్చేసింది. ఇక్కడికి వచ్చిన కాగితాలు ఇచ్చిన ఏం చేయాలో నాకు ఎటు తోయట్లేదండి. నాకు చెప్పండి, మీరే నాకు న్యాయం చేసి కూర్చోండి. నన్ను ఏం చేస్తారో చేయండి. నేను అంత మొత్తం ఆర్తికి మొత్తం తీసుకొని నన్ను బయటికి వెళ్ళగొడుతుండ్రు. ఇంట్లో ఉండనియట్లేదు, చేస్తుండ్రు. వాళ్ళ ముగ్గురు కొడుకులు, తల్లి అసలు ఫోన్లు చేయట్లేదు, ఏది చేయట్లేదు. తల్లి ఫోన్ చేయట్లేదు. ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఎవరు ముగ్గురు వాళ్ళు. నేనేం చేసాను నాకు తెలియక ఎక్కడికి వచ్చినా నన్ను ఏదైనా ఆయన గౌరవమేనని కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చిన, ఇక్కడే లెటర్ ఇస్తాను. నన్ను ఏం చేస్తారో చేయండి. మంచిగా నా ఇల్లు వాకిలి నా చోటు నాకు ఇప్పియండి. నా ఇంట్లో నేను పడిచేస్తా. మా ఇల్లు కష్టపడి సంపాదించుకున్నా. నేను అంత పని చేసి కూలి నాలి చేసి మోదుగుండ గుట్టలలో ఆకులు మోసి అన్నీ చేసి తీసుకొచ్చి సంపాదించుకున్నా. అన్నీ ఏమి లేకుండా, నగలు లేకుండా, డబ్బు లేకుండా, ఏది లేకుండా చేసిండు. ఇల్లు కూడా లేకోకుండా నన్ను బెదిరించి ఇల్లు రాపించుకున్నారు, చోటు రాపించుకున్నారు. ఏది లేకుండా ఇప్పుడు నన్ను వదిలేసి పోయినరు. మీరు ఏం చేస్తారో న్యాయం కోరండి. నాకు నా ఇల్లు నా వాకిలి నా చోటు నాకు ఇప్పియండి. మీ దండం పెడతాను. కలెక్టర్ గారికి 5 గారికి పెడితే నాకు వణుకుడు వస్తుందండి.